ఆపరాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేడు సమో దేవో అభూతో న భవిష్యతి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర ఈతుడు అచ్యుతుడు అభిడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవమై సంతోషనగర్ కాలనీలో పెంచేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ గావిస్తూ ఈ స్వామివారి సన్నిధిలో 1988వ సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వామివారి సన్నిధిలోన నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, యంత్రోత్సవ, పవిత్రోత్సవ, దమనోత్సవ, ధూపోత్సవ, దీపోత్సవ, వసంత నవరాత్రోత్సవ, శరణ్ నవరాత్రోత్సవ, అధ్యయన బ్రహ్మోత్సవాలు, మండల దీక్ష, నిత్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా భగవద్బంధువుల సమక్షంలోన నిర్వహించబడుతుంది. ఈ రోజున హైందవ సాంప్రదాయంలో విశేషమైన పర్వదినం తొలి ఏకాదశి. ఈ పర్వదిన మహోత్సవం రోజున మళ్ళీ స్వామివారు దీన్నే శయనేకాదశి అంటారు. చాతుర్మాస దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ యతులు, సన్యాసులు, పీఠాధిపతులందరూ కూడా వారి వారి ఆశ్రమాల్లో ఉండి ఇలా ధర్మ బోధన చేస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలో ఈ రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యావాచనం, రక్షాబంధనం, భగవద్బంధువులందరి యొక్క గోత్రనామాలతోటి ఈ మూలమూర్తులకు అష్టోత్తర శతకటాభిషేక మహోత్సవం వైభవంగా జరిపించుకున్నాం. స్వామివారు ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, నెలకు 3 వారాలు కురవాలని చెప్పేసి సంకల్పం చేసి ఈ భగవంతుడికి అభిషేక మహోత్సవాన్ని జరిపించుకున్నాం. తర్వాత స్వామివారికి అలంకరణ జరుగుతుంది. సహస్రనామములతోటి తులసి అర్చన విశేషంగా జరుగుతుంది. పెరుమాళ్ళు అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి భక్తులందరి యొక్క గోత్రనామాలతో ఈ తులసి పుష్పార్చన విశేషంగా జరిపించుకున్నాం. ఈ రోజున కార్యక్రమానికి విచ్చేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు, అనేక శుభాశీస్సులు అందజేస్తూ వర్ధనాం అభివర్ధనాం శతమానం భవతి శతాయు పురుడ శరేంద్రియ ఆయుష్యేవేంద్రియే